నమస్కారం, డ్రాక్ ఫైల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది ఒక చాలా కీలకమైన జియో పొలిటికల్ డెవలప్మెంట్ గురించి. రీసెంట్ గా మీరు న్యూస్ లో చూస్తున్నారు, యుఎస్ ప్రభుత్వం $93 మిలియన్ విలువైన వెపన్స్ ఇండియాకు అప్రూవ్ చేసింది. ఇది కూడా ఒక ముఖ్యమైన టైంలో జరిగింది, ఎందుకంటే ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ టెన్షన్స్ కాస్త కూల్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం ఇండియా మరియు యుఎస్ ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పై పెద్ద డీల్ పూర్తి చేసుకున్నారు. అది అసలు ఈ వెపన్ డీల్ కంటే ఎన్నో రోడ్లు భారీ డీల్. అదే సమయంలో యుఎస్ వెంటనే ఈ జావెలిన్ మిసైల్స్ ప్లస్ ఎక్స్కాలిబర్ అమ్యునిషన్ అమ్మకాన్ని కూడా ఆమోదించింది. ఈ డీల్ లో ఇండియాకి ఏం వస్తుంది అంటే 100 జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, 216 ఎక్స్కాలిబర్ టాక్టికల్ ఆర్టిలరీ ప్రాజెక్టిల్స్. ఇవి రెండు కూడా ఆపరేషన్ సింధూర్ లో ఇండియా పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్స్ పై భారీ స్థాయిలో వాడిన ఆయుధం. ఇప్పుడు వెంటనే రీస్టాక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జావెలిన్ మిసైల్స్ అంటే ఏమిటి, ఎందుకు ఇవి అంత స్పెషల్ అంటే, జావెలిన్ అనేది షోల్డర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ మిసైల్. రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీ ఈ జావెలిన్ మిసైల్ ని మ్యాసివ్ స్కేల్ లో వాడింది. రష్యా T-72 ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ వెన్నుముక మాదిరిగా వీటితో ధ్వంసమయ్యాయి. మిసైల్ టాప్ అటాక్ మోడ్ లో పనిచేస్తుంది. ట్యాంక్ పైకి ఎగిరి కాస్త హైట్ కి వెళ్లి ట్యాంక్ టాప్ ఆర్మర్ ని పేల్చేస్తుంది. ఒక సిపాయి కూడా ఈ మిసైల్ తో ఒక భారీ ట్యాంక్ క్షణాల్లో ధ్వంసం చేయగలదు. చైనా పాకిస్తాన్ ట్యాంక్స్ కు ఇది డైరెక్ట్ థ్రెట్. ఈ డీల్ ఎందుకు 2010-2012 మధ్య నిలిచిపోయింది అంటే, సంవత్సరం 2010లో ఇండియా యుఎస్ కి రిక్వెస్ట్ పెట్టింది, మాకు జావెలిన్ మిసైల్స్ కావాలి. కానీ అప్పట్లో యుఎస్ ఈ డీల్ క్యాన్సిల్ చేసింది. ఎందుకు అంటే పాకిస్తాన్ ఒత్తిడి పెట్టింది, ఇండియా దగ్గర జావెలిన్స్ ఉంటే మా ట్యాంక్ సేఫ్ కాదు. యుఎస్ కూడా క్రిటికల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇష్యూ వల్ల హోల్డ్ పెట్టి 2012లో ఈ డీల్ పూర్తిగా స్టీల్డ్ అయ్యింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ డీల్ ఎందుకు క్లియర్ అయ్యింది అంటే, ఇండియా యొక్క ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ రిలేషన్స్ ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ అవుతుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం మిడిల్ ఈస్ట్, F-35 సౌదీ డీల్ వంటి పెద్ద ఇష్యూలతో బిజీగా ఉంది. ట్రేడ్ టెన్షన్స్ కూల్ అవుతున్నాయి. కొత్త సమాచారం ప్రకారం యుఎస్ ఇండియాపై ఉండే 50% ఇంపోర్ట్ టారిఫ్స్ ను 14% వరకు తగ్గించవచ్చు. ఇది ఒక మేజర్ బ్రేక్. ఇప్పుడు ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ షెల్స్, ఇవి సాధారణ గోల్ కా. ఈ ఎక్స్కాలిబర్ షెల్ ట్రాజెక్టరీ కరెక్టబుల్, GPS గైడెడ్, పిన్ పాయింట్ అక్యురసీ, 40-60 km రేంజ్ లో 1 మీటర్ లోపల టార్గెట్ హిట్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో టెర్రరిస్ట్ లొకేషన్లపై ఇండియా ఇవే వాడింది. ఇది యుఎస్ నుండి వెంటనే రీఫిల్ చేసుకోవాల్సిన ముఖ్యమైన ఆమె. ఇండియా యుఎస్ రక్షణ సంబంధాలు ఎప్పుడు స్ట్రాంగ్, యుద్ధాభ్యాసాలు ఆగలేదు, ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈసారి క్వాడ్ సమ్మిట్ భారత్ తో జరగకపోవచ్చు. ట్రంప్ ఇంకా ఇండియాకి రాలేదు, కానీ ఒకసారి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే రిలేషన్స్ మరింత వేగంగా ఇంప్రూవ్ అవుతాయి. చివరిగా ఒక ఫన్నీ స్టోరీ. పాకిస్తాన్ డాన్ న్యూస్ పేపర్. డాన్ పేపర్ రీసెంట్ గా కాలికి కాలు చేసుకుంది. ఇది AI తో రాసిన ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. ఆర్టికల్ చివర్లో, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో క్రియేట్ అన్ ఈవెన్ స్నాపియర్ ఫ్రంట్ పేజ్ అని ChatGPT ఇచ్చిన లైన్ ను కూడా డిలీట్ చేయకుండా నేరుగా ప్రింట్ చేసింది. ఇది చూపిస్తుంది AI అన్ని రంగాల్లోకి వచ్చేసింది, కానీ స్కిల్డ్ మనుషులే AI సరిగ్గా ఉపయోగించుకోగలరు. ట్రైనింగ్ లేకపోతే డాన్ లాంటి బ్లండర్స్ చేస్తారు. ఇప్పటి ప్రైవేట్ జాబ్స్ లో AI స్కిల్ లేకుండా అడుగు పెట్టడం అంచులేని బిల్డింగ్ పై నిలబడటం లాంటిది. చీకటి దగ్గర పడుతుంది, కానీ శత్రువు ఎవరు, పాకిస్తానా, చైనా, లేక మనం అర్థం చేసుకునే కొత్త యుద్ధం AI? జాగ్రత్తగా ఉండండి. ఇది డ్రాక్.